హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం పైథాన్ పవర్ బిఐ ఇంటిగ్రేషన్ గురించి తెలుసుకుందామండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైంది. సో ఎందుకంటే మనం పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది అండ్ కాన్ఫిగరేషన్స్ కొన్ని చేయాల్సి వస్తుంది అండ్ కొన్ని స్క్రిప్ట్స్ రన్ చేయాల్సి వస్తాయి. డోంట్ వరీ అండి, బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ వస్తుంది, మీరు కూడా ఇంటిగ్రేట్ చేయగలుగుతారు. ఓకే, వెరీ ఈజీ, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే రిక్వైర్మెంట్స్. సో మనం ఈ ఇంటిగ్రేట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి, సో వాట్ ద స్టెప్స్ వి నీడ్. ఓకే, అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ పవర్ బై డెస్క్టాప్. ఆబ్వియస్లీ పవర్ బై డెస్క్టాప్ సాఫ్ట్వేర్ మీ మెషిన్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది, ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఎనీవేర్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇది కావాల్సింది పైథాన్ సాఫ్ట్వేర్ అండి. ఓకే, డోంట్ వరీ, పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, డౌన్లోడ్ చేయాలి, క్లియర్గా చూపిస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి కొన్ని పైథాన్ లైబ్రరీస్ అయితే కావాలి, మనం రాసే స్క్రిప్ట్కైనా మనం ఇంటిగ్రేట్ చేస్తుంటాం కదా, ఇంటిగ్రేట్ చేయాలి కదా పవర్ బైకి. అక్కడ కొన్ని మంది పైథాన్ లైబ్రరీస్ అయితే కావాలి, అని నేను మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఒక పైథాన్ స్క్రిప్ట్ అయితే కావాలి. ఓకే, పైథాన్ స్క్రిప్ట్ మనం యూజ్ చేసి మనం డేటా లోడ్ చేస్తాం అనమాట. ఐ మీన్ లైక్ ఓకే, మన యొక్క ఎక్సెల్ ఎలా సోర్సో, లైక్ సిఎస్వి ఎలా సోర్సో, అండ్ లైక్ సీక్వెల్ సర్వర్ ఎలా సోర్స్, అజ్యూర్ క్లౌడ్ ఎలా, అలానే మనకి పైథాన్ స్క్రిప్ట్ కూడా ఒక సోర్స్ లాగా మనం యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు డెమో అండి. సో లెట్స్ ఇన్స్టాల్ పైథాన్ సాఫ్ట్వేర్ అండి. ఆబ్వియస్లీ పవర్ టెస్ట్ మీ దగ్గర ఉంటుంది. ఓకే, సో నేను గూగుల్లోకి వెళ్తున్నాను. ఓకే, అండ్ గూగుల్ ఇన్కౌంటర్ మోడ్లో వెళ్తున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ పైథాన్ డౌన్లోడ్ ఫర్ విండోస్. ఓకే, జస్ట్ సంథింగ్ ఫర్ విండోస్. ఓకే, మనకి అఫీషియల్ python.org అఫీషియల్కి వెబ్సైట్కి వెళ్ళండి. డౌన్లోడ్ ది లేటెస్ట్ క్వశ్చన్ ఫర్ విండోస్, దట్ ఈస్ డౌన్లోడ్ పైథాన్ 3.13.2. సో బిఫోర్ దట్ అండి, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, లెట్ ఇట్ డౌన్లోడ్. ఓకే, ఓకే, యాలిటీ డౌన్లోడ్. సో బిఫోర్ దట్ నేనైతే ఎక్స్పర్ట్ అయితే కాదు పైథాన్లో. సో నేను చాలా వెరీ వెరీ బిగినర్ అనమాట. నాకు అసలు బేసిక్సే తెలుసు. బట్ ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఈ పైథాన్ యూజ్ చేసి మనం అట్లా మన కోర్ స్కిల్ పవర్ బైని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలో చూస్తున్నాం. ఓకేనా, సో దీని మీద మీరు డీప్ డైవ్ చేయకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైథాన్ ప్రోగ్రామ్ నేర్చుకోండి, సో ఓపెన్ టు వెల్కమ్. బట్ నా గురించి ఏం చెప్తున్నానంటే, ఐఎమ్ నాట్ ఎ పైథాన్ డెవలపర్, బట్ మై కోర్ స్కిల్ ఈస్ పవర్ బిఐ. సో నేను జస్ట్ ఈ పైథాన్ యూజ్ చేసి పవర్ బిని ఇంటిగ్రేట్ చేస్తాను, అంతవరకు నేను యూజ్ చేస్తాను. ఓకేనా, సో పైథాన్ అయితే డౌన్లోడ్ అయిపోయిందండి. సో లెట్స్ ఇన్స్టాల్ దిస్ పైథాన్. ఓకే, సో డబుల్ క్లిక్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు. ఓకే, సో ఇక్కడ ఒక్క పాయింట్ మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. సో యాడ్ python.exe టు పాత్ ఉంది కదా, ఇది చెక్ చేయండి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాత్ అయితే. ఓకే, సో మీరు ఇట్లా ఇది సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్లో క్లిక్ చేయాలి. ఓకే, పొరపాటు ఇది మర్చిపోకండి, ఎందుకంటే మనం కమాండ్ ప్రాంప్ట్ మీద కొన్ని చేయాల్సి వస్తుంది అండ్ మనం ఇంటిగ్రేట్ చేయడానికి ఇవి కొన్ని యూజ్ అవుతాయి మనకి. సో ఓకే, క్లిక్ ఆన్ యాడ్ python.exe టు పాత్. ఓకే, సో క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. సో నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ ఈజీ అండి. ఓకేనా, సో పైథాన్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో మీరేమి ఇది ఇగ్నోర్ చేయండి, జస్ట్ క్లోజ్ అని క్లిక్ చేయండి. ఓకే, సో పైథాన్ ఇస్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ ఇన్ అవర్ మెషిన్. సో మనం ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇన్స్టాల్ ఎలా అయిందో చెక్ చేసుకుందాం. ఓకేనా, సో గో టు కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సిఎండి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్దాం. ఓకే, రెండు అయిపోయినాయి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో మనం పైథాన్ హైఫన్ వర్షన్ క్లిక్ చేస్తే మనకి పైథాన్ వర్షన్ కనిపిస్తుంది. ఓకే, సో పైథాన్ 3.13.2 అదే కింద మనం చూసింది. ఓకే, సో ఇక్కడ దాకా పైథాన్ ఇన్స్టాలేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది మన మెషిన్లో. ఓకే, సో దిస్ పార్ట్ ఈస్ డన్. ఓకే, సో బ్యాక్ టు రిక్వైర్మెంట్స్ అండి. సో పవర్ బై డెస్క్టాప్ ఆబ్వియస్లీ మన దాంట్లో మన మెషిన్లో ఉంటుంది అండ్ పైథాన్ సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ మనం చూసాం, వర్షన్ కూడా చూసాం. నెక్స్ట్ పార్ట్ ఈస్ వీ షుడ్ హ్యావ్ లైక్ పైథాన్ లైబ్రరీస్ అండ్ పైథాన్ స్క్రిప్ట్, ఈ రెండు కావాలండి మనకు. ఓకేనా, సో పైథాన్ లైబ్రరీస్ నేను మీకు చూపిస్తాను అండ్ పైథాన్ స్క్రిప్ట్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, సో ఎవరైతే మన కోర్స్ మెంబర్స్ ఉన్నారో ఈ రెండు నేను యాడ్ చేస్తానండి. ఓకేనా, పవర్ బై పైథాన్ ఇంటిగ్రేషన్ యాడ్ చేస్తున్నాను. సో యూ కెన్ డౌన్లోడ్ దేర్ సాఫ్ట్వేర్ అండ్ ది స్క్రిప్ట్స్ అండ్ లైబ్రరీస్. ఓకేనా, సో లెట్స్ గెట్ ఇన్ టు యాడ్ పైథాన్ లైబ్రరీస్ అండి. కొన్ని పైథాన్ ప్యాకేజెస్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తుందండి. ఓకేనా, సో ఇవి ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, నేను కాపీ చేస్తున్నాను ఈచ్ వన్ అండ్ వన్. ఓకే, సో కంట్రోల్-C కమాండ్ ప్రాంప్ట్కి వచ్చేద్దాం అండ్ రైట్ క్లిక్ ఇన్స్టాల్. ఓకే, సో ఇవి ఏంటంటే మనకి ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంటాయి. ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకోటి కూడా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, దాని తర్వాత అప్పుడు మనం స్క్రిప్ట్ని పవర్ బిలో యాడ్ చేద్దాం. సో వి ఆర్ డన్ అండి. అండ్ నెక్స్ట్ దీన్ని ఇన్స్టాల్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ వన్ ఇస్ డన్ అండ్ సెకండ్ వన్ వీ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ వన్. ఓకే, అగైన్ కమ్ టు కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సో క్లిక్ ఆన్ దిస్ వన్, ఇన్స్టాల్ దిస్ వన్. ఓకే, సో ఇవి నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. సో మీ దాంట్లో ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి మీకు అయితే ఇన్స్టాల్ అవుతుంది, టైం పడుతుంది. ఓకే, సో ఆల్రెడీ దాంట్లో ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో దిస్ 2 స్టెప్స్ ఆర్ డన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ పైథాన్ స్క్రిప్ట్ అనమాట. ఓకే, సో బిఫోర్ దట్ పైథాన్ స్క్రిప్ట్కి వెళ్ళే ముందు నేను పవర్ బై డెస్క్టాప్ ఏంటంటే ఒకసారి నేను రీస్టార్ట్ అంటే క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో లెట్ మీ ఓపెన్ పవర్ బై డెస్క్టాప్. సో ఓకే, ఈ 2 పైథాన్ లైబ్రరీస్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నా దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అలా చూపిస్తుంది, కానీ మీ దాంట్లో ఏదైనా ఇన్స్టాల్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే, ఓకే ఫైన్, క్లియర్ ఎక్కడితో ద ప్రాసెస్ యాజ్ యూజువల్. ఓకే, క్లిక్ చేస్తున్నాను బ్లాంక్ రిపోర్ట్. ఓకే, ఇక్కడ దాకా మన అందరికీ తెలుసు, క్లియర్. నెక్స్ట్ వన్ మన ముందు ఏం చేయాలంటే ఫైల్కి వెళ్ళండి, ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్కి వెళ్ళంండి, ఆప్షన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పైథాన్ స్క్రిప్టింగ్లో ఆటోమేటిక్గా మీ మెషిన్లో పైథాన్ ఇన్స్టాల్ అయినట్టు ఇది డిటెక్ట్ చేసిద్ది అనమాట. చూడండి పైథాన్ స్క్రిప్టింగ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, లెట్ మీ షో యూ ద అయ్యా
పైథాన్ స్క్రిప్టింగ్. ఓకే. సో, పైథాన్ స్క్రిప్టింగ్ కనిపిస్తుంది కదా! ఓకే. సో, ఇక్కడ పైథాన్ స్క్రిప్టింగ్‌లో ఒకసారి చూడండి, క్లిక్ చేయండి పైథాన్ స్క్రిప్ట్. ఇక్కడ మీకు చూడండి ఆటోమేటిక్‌గా పైథాన్ అనేది పైథాన్ ఇన్‌స్టాల్ చేసినట్టు ఇది డిటెక్ట్ చేసేసిందనమాట పవర్ బి. సో, నో ఇష్యూస్ ఆన్ దిస్ వన్. ఓకే. సో, ఇది ఇలా ఉంచండి. ఓకేనా. సో, డిటెక్ట్ చేస్తే ఇలా ఉండాలి. డిటెక్ట్ చేయకపోతే ఇక్కడ ఏం కనిపించదు. కావాలంటే మీరు డిటెక్ట్ చేయకుండా ఒకసారి చూడండి. ఓకేనా. అది ఇన్‌స్టాల్ చేయకుండా ఎలా ఉందో ఒకసారి చూడండి. సో, ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేశా కాబట్టి పవర్ బి డిటెక్ట్ చేసింది. ఓకే. ఇదొక్కటి చూసుకోండి మీరు. ఓకే. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఫైన్. ఇక్కడ మనం ఏం చేయాలంటే స్క్రిప్ట్‌ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఓకే. స్క్రిప్ట్‌ని ఇన్సర్ట్ చేయాలంటే ఏం లేదు, మనం ఎక్సెల్‌ని ఎలా సోర్స్ చేసుకున్నామో, సీఎస్‌ని ఎలా సోర్స్ చేసుకున్నామో, సీక్వెల్‌ని ఎలా సోర్స్ చేసుకున్నామో, అలానే మనం కూడా పైథాన్‌ని సోర్స్ చేసుకోవాలంటే మనకు పైథాన్ స్క్రిప్ట్ ఒకటి కావాలండి. ఓకేనా. సో, ఇది మన పైథాన్ స్క్రిప్ట్ అనమాట. ఓకే. సో, సంథింగ్ శాంపుల్ స్క్రిప్ట్ ఇది మీకు ఇంటర్నెట్‌లో ఎక్కడ దొరుకుతది. ప్రాబ్లమ్ అయితే ఏం కాదు. ఓకే. సో, ఈ స్క్రిప్ట్ నేనేం చేస్తున్నానంటే కాపీ చేస్తున్నాను. ఓకే. కాపీ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఈ పవర్ బి డెస్క్‌టాప్‌లో నేను పేస్ట్ చేస్తాను. ఎక్కడ సేమ్ గెట్ డేటా క్లిక్ చేయండి. గో టు మోర్. ఓకే. ఇక్కడ పైథాన్ అని టైప్ చేయండి. దట్స్ ఇట్. పైథాన్. ఓకే. పైథాన్ స్క్రిప్ట్. ఓకే. ఇక్కడ ఏం చేయాలంటే మీరు పైథాన్ స్క్రిప్ట్ ఏదైతే ఉన్నాయి కదా, అది మీరు ఇందాక కాపీ చేసుకున్నాం కదా, ఇది పేస్ట్ చేయాలి. ఇది మొత్తం పైథాన్ స్క్రిప్ట్ అనమాట. ఓకే. క్లిక్ ఆన్ ఓకే. ఓకే. సో, ఇప్పుడు చూడండి, మనకి ఆటోమేటిక్‌గా మనం ఎలా అయితే కనెక్ట్ చేసామో సీక్వెల్‌కిను సీఎస్‌వి అలానే ఇప్పుడు మన పైథాన్ స్క్రిప్ట్ కనెక్ట్ అయ్యి ఆ డేటా లోడ్ అవుతుందన్నమాట. ఓకే. సో, దిస్ ఆల్ అబౌట్ చూద్దాం. పైథాన్. సో, కొంచెం టైం అయితే పడతది. ఓకే. దేర్ యూ గో. క్లిక్ ఆన్ దిస్ వన్. ఇదే కదా మనకి ఈ డేటా మొత్తం. సో, ఆ స్క్రిప్ట్ మొత్తం ఈ డేటాని కన్సిస్ట్ అయిందనమాట. ఓకే. క్లిక్ ఆన్ లోడ్. దట్స్ ఇట్. ఓకే. సో, వన్స్ లోడ్ అయ్యాక మనకి ఇప్పుడు సోర్స్ అనేది ఏంటి, మనకి ఇక్కడ పైథాన్ అనమాట. పైథాన్ స్క్రిప్ట్ ఈజ్ సోర్స్ హియర్. నాట్ ఎక్సెల్, నాట్ సీక్వెల్, నాట్ లైక్ అజూర్ క్లౌడ్. ఇక్కడ మనకి పైథాన్ అనేది సోర్స్ అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి మీకు క్లియర్‌గా చూపిస్తాను. డేటా సోర్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సిమిలర్‌గా వెళ్తే మీకు క్లియర్‌గా ఇక్కడ మనకి పైథాన్ సోర్స్ కనిపిస్తుందా క్లియర్‌గా. పైథాన్ ఈజ్ అవర్ సోర్స్. చూడండి. వెరీ సో, క్లియర్ అర్థమైంది కదా మనకి. సో, ఏం చేయలేదండి మనం ఇక్కడ కొన్ని స్టెప్స్ మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఈజీగా, చాలా ఈజీ, చూసారా పెట్టి స్ట్రెయిట్ ఫార్వర్డ్. చూడండి, సేమ్ డేటా ఈజ్ సేమ్. డేటా ఇలానే ఉంటుంది. యూ కెన్ ఏబుల్ టు ప్లే ఆన్ దిస్ వన్. ఓకే. సో, సిమిలర్‌గా కావాలి నేను చూపిస్తున్నాను. క్లిక్ ఆన్ దిస్ వన్. దిస్ ఈజ్ కామన్. దిస్ ఏం చేంజ్ అవ్వదు చూడండి. మనకి వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఆన్ దిస్ వన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ వన్ లైక్ లైక్ కాలమ్స్ తీసుకుంటున్నాను. ఓకే. కేటగిరీ క్లిక్ చేస్తున్నాను. ఓకే. టేక్ ప్రొడక్ట్ అండ్ ప్రైస్. ఓకే. చూడండి. సో, సిమిలర్, ఏం మారదు. మనం ఇక్కడ వన్స్ డేటా మన పవర్ బిఐలోకి లోడ్ అయ్యాక వీ కెన్ ప్లే అరౌండ్ దిస్ వన్. సో, మనకు కావాల్సిన విజువలైజేషన్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు. సో, ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఎలా కనెక్ట్ చేస్తున్నాం ఏంటి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ప్రయర్ పాయింట్స్. ఓకే. సో, మన పైథాన్ స్క్రిప్ట్ అయితే కనెక్ట్ అయ్యాం. సో, క్లియర్ కదా. సో, పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. ఈజీ ప్రాసెస్ మీకు చెప్పా కదా. ఈ స్టెప్స్ చెప్పా కదా. ఈ స్టెప్స్ మనం స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, పవర్ బిఐ డెస్క్‌టాప్ ఆబ్వియస్లీ, అండ్ నెక్స్ట్ పైథాన్ సాఫ్ట్‌వేర్ ఓకే ఇన్‌స్టాల్ చేసాం. అండ్ కొన్ని పైథాన్ లైబ్రరీస్ మనం రన్ చేయాలి. చూపించా కదా ఏ లైబ్రరీస్. అండ్ నెక్స్ట్ పైథాన్ స్క్రిప్ట్ ఒకటి మీకు ఎక్కడ దొరుకుతుంది స్క్రిప్ట్. ఓకేనా. సో, పెద్ద కాంప్లెక్సిటీ ఏమి లేదు. వెరీ ఈజీ, pretty స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఓకే. ఇలా మనం పైథాన్‌ని పవర్ బిఐతో ఇంటిగ్రేట్ చేసుకున్నాం అనమాట. ఓకే. దీని తర్వాత వాట్ ఎవర్ యూ వాంట్ యూ కాన్ డూ అండి. సో, వాట్ ఎవర్ ద థింగ్స్ యూ వాంట్ యూ కెన్ డూ ఆన్ దిస్ వన్, ఆన్ దిస్ డేటా మీ దగ్గర ఆల్రెడీ ఉంది. సో, యూ కెన్ ప్లే అరౌండ్ దిస్ వన్. ఓకే. ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్ళి సో, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ దీస్ థింగ్స్. ఓకే. సో, మీకైతే క్లియర్‌గా అర్థమైంది కదా. అడ్వాన్స్ ఎడిటర్‌కి వెళ్ళండి. సో, ఇక్కడ ఇంకో చూడండి, దిస్ ఈస్ పైథాన్ స్క్రిప్ట్. చూడండి, పైథాన్ డాట్ ఎగ్జిక్యూట్ అనేది ఒక కమాండ్ యూజ్ చేసి, ఒక ఫంక్షన్ యూజ్ చేసి చూసారా మనకి క్లియర్‌గా ఇచ్చారనమాట. సో, డిస్‌ప్లే ఆప్షన్స్, డిస్‌ప్లే ఎనేబుల్ వర్డ్ ర్యాప్. ఓకే. చూడండి, ఇదే స్క్రిప్ట్ మనం యూజ్ చేసాం ఇక్కడ. ఓకే. స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఇక్కడ కనెక్ట్ చేసాము అండ్ డేటా లోడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఇస్ యూవర్స్. యూ కెన్ ప్లే అరౌండ్ ఆన్ దిస్ వన్. విజువల్స్ యూజ్ చేస్తారా, ఆర్ఎల్స్ మీకు కొన్ని రిక్వైర్మెంట్ ప్రకారం మీరు చేంజ్ చేస్తారనేది ఇట్స్ అప్ టు యూ. డేటా ఈజ్ విత్ ఇన్ పవర్ బిఐ అనమాట. ఓకే. సో, దిస్ ఆల్ అబౌట్ మీకు అర్థమైంది కదా. హౌ టు ఇంటిగ్రేట్ పవర్ బిఐ విత్ పైథాన్ విత్ పవర్ బిఐ. ఓకే. ద మోడ్ ఈస్ ఇంపోర్ట్ మోడ్. ఓకే. క్లియర్ కదా. సో, మీకు ఇంపోర్ట్ మోడ్ కనిపిస్తుంది కదా. వెరీ క్లియర్. సో, దిస్ ఆల్ అబౌట్ హౌ టు ఇంటిగ్రేట్ పైథాన్ విత్ పవర్ బిఐ. ఓకే. సో, మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.